చూడండి బాస్, ఎంత ఎక్సలెంట్గా అయితే ఉందో వ్యూ. ఒకవైపు నీలిరంగు ఆకాశం, మరోవైపు మెరీనా బీచ్. ఇట్స్ వండర్ఫుల్ కదా. మీరు ఎప్పుడైనా కానీ మెరీనా బీచ్కి వెళ్ళాలంటే కనుక 3 గంటల తర్వాత అయితే వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక్కడికి రావాలంటే కనుక ఎంజీఆర్ రైల్వే స్టేషన్ నుంచి మీకు పక్కనే ఒక చిన్నపాటి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి 2A బస్ అయితే ఎక్కండి. జస్ట్ 7 రూపీస్ మాత్రమే బీచ్ వరకు ఛార్జ్ అయితే చేస్తారు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, లోకల్ ట్రైన్స్. లోకల్ ట్రైన్లో కానీ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే కనుక జస్ట్ 5 రూపీస్లో కూడా రావచ్చు. మెరీనా బీచ్లో చూడదగినటువంటి ప్లేస్లలో వచ్చేసి లైట్ హౌస్ ఒకటి. లైట్ హౌస్ కన్నా మీరు ఎక్కాలి అనుకుంటే కనుక చిన్నపిల్లలకు వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, పెద్దలకైతే 20 రూపీస్. సోమవారం వచ్చేసి ఈ మెరీనా బీచ్లో వచ్చేసి లైట్ హౌస్ ఎక్కడానికైతే లేదు, ఎందుకంటే సోమవారం క్లోజ్లో ఉంటుంది కాబట్టి మిగతా రోజుల్లో మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. ఈ మెరీనా బీచ్లో వచ్చేసి చాలా రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు ఎక్సలెంట్గా ఉంటాయి బ్రో. మీరు ఎప్పుడైనా కానీ మెరీనా బీచ్కి వస్తే కనుక ఖచ్చితంగా ఫిష్ని అయితే ట్రై చేయండి. మెరీనా బీచ్కి వచ్చేసి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక రైట్ సైడ్లో ఎంజీఆర్ జయలలిత గారి యొక్క ఘాట్ కూడా ఉంటుంది బ్రో. ఇట్స్ అస్సాం అని చెప్పారు. అయితే నేను ఇంతవరకు అయితే వెళ్ళలేదు, మరి వాళ్ళు అస్సాం అని చెప్పారు కదా, మరి అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మనం చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం ఎలా ఉంది ఏమిటన్నది. మన భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ వచ్చేసి మెరీనా బీచ్ అంట. ఎందుకంటే కనుక దాదాపుగా ఈ బీచ్ 12 కిలోమీటర్లు విస్తరించి ఉందంట బాస్. చూస్తున్నారు కదా, రంగురంగుల రాట్నాలు కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి 1 కాదు 2 కాదు బాస్, ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి. ఇక కొంతమందికి వచ్చేసి హార్స్ రైడింగ్, గుర్రపు స్వారీ కూడా చేయాలని ఉంటుంది కదా. గుర్రపు స్వారీ చేయాలంటే కనుక ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా వచ్చేసి టషం అని కాలుస్తూ ఉంటాం కదా, ఎక్కడ బెలూన్లు కనిపిస్తే అక్కడ, అవి కూడా ఉన్నాయి. మరి వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మీరు చివరి వరకు అయితే చూస్తారండి. ఇంకా కొద్దిసేపు వచ్చేసి ఈ వ్యూను కూడా కాస్త ఎంజాయ్ చేయండి. తర్వాత మిగతా విషయాలు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక గుర్రపు సవారికి వచ్చేసి 50 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బెలూన్ షూటింగ్ ఇక్కడ కూడా సేమ్ 50 రూపీస్ అయితే వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకవేళ షూట్ చేయాలనుకున్నా లేదంటే కనుక గుర్రపు స్వారీ చేయాలనుకున్నా కూడా చేయండి. కానీ ఇక్కడ నాకు నచ్చింది అదేవిధంగా ఎక్సలెంట్ వ్యూ అంటే ఇక్కడే పిల్లల కేరింతలు, వారి యొక్క చిరునవ్వులు ఉన్నది బ్రో. ఇట్స్ మీకు ఎప్పుడు టైం దొరికినా కూడా ఖచ్చితంగా పిల్లల్ని అయితే ఇటువంటి ప్లేస్కి అయితే తీసుకెళ్ళండి. చూడండి వారి ముఖంలో యొక్క ఆనందం, కేరింతలు, వావ్, మాటల్లో చెప్పలేం బ్రో. వెల్కమ్ బ్రో. చూస్తున్నారు కదా, మనకు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే కనుక ఎంజీఆర్ మరి జయలలిత గారి సమాధులు అయితే ఉంటాయి. ఎవరైతే బయట చెప్పారో మీరు కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేయాలని, వాళ్ళు చెప్పింది 100% అయితే నిజమే బ్రో. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఎంట్రన్స్లోనే ఇలా ఉన్నదంటే ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో ఏమిటో. ఐఎమ్ ఆల్సో ఎగ్జైటింగ్. చూడండి బ్రో, అసలు ఈ లైటింగు, ఒకవైపు గార్డెన్, వారే వా. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పడండి ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడ వచ్చేసి మనకు చెన్నైకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ఆ మ్యూజియంలో ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడండి. ఇక్కడ డైరెక్ట్గా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంజీఆర్ సమాధికి సంబంధించినటువంటి ప్లేస్. అంతేకాకుండా చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటుందట. ఈ 2 రైట్ సైడ్లో ఉన్నాయి కదా చూడండి బ్రో. నాకైతే మాత్రం ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందన్నది. అందుకనే మీరు ఎప్పుడైనా కానీ జస్ట్ బీచ్కి వచ్చామా వెళ్ళిపోయామని కాకుండా ఇక్కడికి వచ్చి అయితే చూడండి. మన ఖచ్చితంగా ఈ చెన్నై బీచ్కి పక్కనకు వచ్చిన తర్వాత నాకైతే అనిపించింది ఇటువంటి ప్లేసెస్ కూడా చెన్నైలో ఉన్నాయా అని. ఇంకా మనకు చూడవలసినటువంటి ప్లేసెస్ మన భారతదేశంలో చాలా ఉన్నాయి బాస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఎంజీఆర్ ఘాట్. వావ్, వండర్ఫుల్ కదా. స్ట్రక్చర్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి ఏదో చూస్తే ఇంకా వండర్ఫుల్గా ఉండేటట్టు ఉంది. అక్కడ కూడా వీళ్ళైతే చూద్దాం రండి. అందుకనే బాస్, ఎప్పుడైనా కానీ పిల్లల్ని ఇటువంటి ప్లేస్కి అయితే తీసుకురండి. అట్లీస్ట్ వాళ్ళ ఎంజాయ్మెంట్, అదేవిధంగా వాళ్ళ ముఖంలో వచ్చేటటువంటి ఆ చిరునవ్వు అయినా మన కోట్లు పెట్టి కూడా కొనలేం కదా. ఇక్కడ నేను ఇంకొక విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక, మీకు ఇక్కడ రైలింగ్ కనిపిస్తుంది కదా, ఈ రైలింగ్ చుట్టూ ఈ లైటింగ్ ఏదైతే సెట్ చేశారు కదా,
ఇదే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్ వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. ఒకవైపు లైటింగ్స్, అదేవిధంగా గార్డెన్ మధ్య లైట్లు, వావ్ వావ్ వావ్! ఖచ్చితంగా ఇది చెన్నై అయితే కాదు, మరో ప్రపంచంలా ఉంది. ఇక్కడ వచ్చేసి మ్యూజియం. చెన్నైకి సంబంధించినటువంటి కొన్ని టోటల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి టైం అయితే లేదు. మనకు ఇంకో చోటుకైతే వెళ్ళాల్సినటువంటి వర్క్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి. అసలు చెన్నైకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అన్నది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎంజీఆర్ ఘాట్ అస్సలు అస్సాం బస్. కాకపోతే మనకు జయలలిత గారి ఘాట్ దగ్గర కంటే కూడా ఎంజీఆర్ ఘాట్ దగ్గర అయితే చూడడానికైతే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇకవైపు గార్డెన్ ఇంకా పైకి వెళ్ళి చూద్దాం పదండి అక్కడ ఏముందో. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే కన్నా సముద్రం. ఒకవైపు సముద్రం, ఈ లైటింగ్ మధ్య చీకట్లో ఉంది బ్రో. ఇట్స్ అక్కడ ఎప్పుడైనా కానీ కొద్దిగా రెస్టారెంట్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కానీ ఒక చిన్నపాటి రెస్టారెంట్ కన్నా పెట్టారంటే కన్నా ఛాయ్ తాగుతూ ఒకవైపు చల్లని ప్రదేశంలో వావ్, ఆ ఫీలింగ్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఊహించుకుంటూనే. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ అయితే ప్లేస్. కాకపోతే ఏమిటంటే ఇక్కడ రెస్టారెంట్ కానీ ఇటువంటిది ఏమీ కానీ ఇంకా సెట్ అయితే చేయలేదు. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా ఎంట్రన్స్ నుంచి చూస్తే కన్నా వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎలా అనిపించింది మీకు. జస్ట్ ఏమని మాత్రం మీకు నచ్చినా కూడా ఒక లైక్ అయితే చేయండి బ్రో. ఎందుకంటేనే మీలాంటి వాళ్ళు మరొకరు చూస్తారు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటుంది.